అమ్మో ఏమెంటలరా దేవుడా, సంపుడు చంపుతున్నాయి కదా. ఓ గంట సేపు బయట తిరిగితే తాగద్దప్పినట్టే అవుతుంది పాపం. బెదిరి బెదిరి కొట్టబట్టే మరి ఎండలు. పండ్ల మీద బయట తిరిగేటోళ్ళు కొబ్బరి బొండాలో పండ్ల రసాలో ఇంత సల్లో చల్లటి నీళ్ళు తాగితే మంచిది, మనకంటే ఏ తక్లీఫ్ ఉండదు. మరి జీవరాశి సంగతి ఏంది ఎండాకాలంలో? ఏడా కాపిచ్చుకే నీళ్లు దొరకని పరిస్థితి ఆయే. ఏ ఇంగ్లీష్ ఛానల్ బొమ్మలో అని అనుకుంటున్నారులే, కానీ కాదు మనతాన్నే ఆదిలాబాద్ అడవులల్లా ఎండలు దంచుడు దంచబట్టే చెర్లు కుంటలు ఎండిపోయి జీవరాశికి నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది. జీవాల దూప తీరుస్తందుకు మాసక్కటి ఐడియా చేసిర్రు అటవీ శాఖ ఆఫీసర్లు. అడవిలా ఆడాడ సాపర్ ప్లేట్లు పెట్టి నీళ్లు నింపిర్రు. దూపైనప్పుడల్లా జింకలు దుప్పలు అడవి పందులు గుడ్డేలుగులు అడవి బర్లు నెమళ్ళు తీరొక్క పిట్టలచ్చి నీళ్లు తాగిపోతున్నాయి. నీళ్ల సౌలత్ చేసిన తావులల్లా సీక్రెట్ కెమెరాలు పెడితే గీ బొమ్మలు రికార్డ్ అయినాయి. ఇవే కాదు, కుందేళ్లు మనుబోతులు నక్కలు అడవి దున్నలు అడవి పిల్లులు చిరుతపులులు తోడేళ్ళచ్చి దూప తీర్చుకుంటున్నాయట. మంచి పని చేసిరు సార్లు. ఓ దిక్కు ఎండలకే మనుషులకు వశపడకుంటుంది, ఇక జీవరాశి పరిస్థితి ఏం చెప్తాం. ఇప్పటికే ఎన్నో జంతువులు కనబడకుంటాయిని, ఉన్నాటిని బతికించుకుంటేనే కదా రేపటి పిల్లగాళ్ళకు చూపించేది.